అరే కృష్ణ ఇట్రా ఒకసారి. హాయ్ చెప్పండి పెద్దయ్య. ఇక్కడ పని పూర్తయ్యాక రైస్ మిల్కి వెళ్ళి మిగతా వడ్ల బస్తాలన్నీ కుట్టేసాయి. వడ్ల బస్తాలన్నీ నిన్ననే కుట్టేశారు పెద్దయ్య. అవునా, శబాష్. పెద్దయ్య నేను ఒకటి అడగనా? అడగరా. నేను మీ కాడ పనిలో జరి ఎన్నేళ్ళు అయిండొచ్చు? ఏమోరా, ఎన్నెళ్ళు అయిందో నాకు గుర్తులేదు. 12 ఏళ్ళు అయిందండి. ఇప్పుడేంటి నీకు సన్మానంగానే చేయించమంటావా? అది కాదు పెద్దయ్య, నేను రోజు ఇక్కడ ఇంటి పని చూసుకుని మొక్కల పని చూసి ఖాళీ ఉన్నప్పుడల్లా రైస్ మిల్లుకి వెళ్ళి అక్కడ కూడా పని చేస్తున్నా. మీరు ఒక్క రోజైనా నన్ను పిలిచి అరే కృష్ణ నువ్వు బాగా కష్టపడుతున్నావని ఒక్క రోజైనా మెచ్చుకున్నారా పెద్దయ్య? కృష్ణ, నీ ప్రశ్నకు సమాధానం తర్వాత చెప్తా కానీ ఆ మామిడి చెట్టును చూడు. ఆ చెట్టు వల్ల ఏంట్రా ఉపయోగం? అదేంటి పెద్దయ్య, మామిడి చెట్టు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మనకి. చక్కగా గాలినిస్తుంది, తినటానికి తీయని మామిడి పండ్లనిస్తుంది. అంతేకాకుండా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు దాని కింద కూర్చుంటే హాయిగా నిద్ర పట్టి ఒళ్ళంతా హాయిగా తేలిపోయినట్టు ఉంటది. అవునా, ఇన్ని రకాలుగా ఉపయోగపడే ఆ చెట్టుని నువ్వు ఏ రోజైనా మెచ్చుకున్నావురా? పెద్దయ్య నేనంటే అన్నానంటారు గాని చెట్టును మెచ్చుకోవటం ఏంటి విడ్డూరంగా? చెట్టు ఉండేదే పండ్లనివ్వటానికి, గాలినివ్వటానికి, నీడనివ్వటానికి. అది దాని ధర్మం. దాన్ని ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సిందే ఉంది. కృష్ణ, అలానే సమర్థవంతంగా పనిచేయటం అనేది పనివాడిగా నీ ధర్మం. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు. ప్రత్యేకంగా నువ్వు ఎందుకురా ఇంకా పొగడాలి? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.